ఇది భారత క్రికెట్కి ప్రపంచ కప్పుల కాలం. గత ఏడాది భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్, అందులో ప్రపంచ కప్ గెలిస్తే కొత్త ఏడాదిలో కుర్రోళ్ళు అదరగొట్టారు. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అండర్-19 ప్రపంచ కప్ను కైవసం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ నుంచి చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసక శతకంతో మొదట భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఛేదంలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లో 311 పరుగులకి ఆల్అౌట్ అయింది. అంబరీష్, కనిష్క్ ప్రత్యర్థిని దెబ్బతీశారు. అండర్-19 ప్రపంచ కప్ గెలవడం భారత్కి ఇది 6వ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అబద్ధాన్ని సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇబ్రహీం పట్ల వైకాపా అధినేత జగన్ జోగి కుటుంబానికి పరామర్శ. తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యిలో జంతువులు కొవ్వు కలిపారని చంద్రబాబు అబద్ధాలు ఆడుతూ ప్రజలను పెడదోవ పట్టించడానికి సిబిఐ ఛార్జ్షీట్ చూస్తే తేడతెల్లమవుతుంది. వైకాపా ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డిలు ఎలాంటి తప్పులు చేయలేదని కూడా సిబిఐ తేల్చేసింది. అందుకే వారి పేర్లను ఛార్జ్షీట్లో పెట్టకుండా క్లీన్ చిట్ ఇచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకి ఒకటే ప్రశ్నిస్తున్నాను, జంతువులు కొవ్వు కలిసిందని ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పా బయట పెట్టండి. సిబిఐ ఛార్జ్షీట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎన్డీఆర్ఏ ల్యాబ్ రిపోర్ట్లు జోడించారు. ఎలాంటి జంతువులు కొవ్వు కలవలేదని తేల్చి చెప్పారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే పోలీసులను కవ్విస్తూ